హలో గాయస్, వెల్కమ్ టు ప్రమిస్ వరల్డ్. ఈరోజు ఫెస్టివల్ కదండి, సూర్యనారాయణమూర్తి నోములు కదా. మా ఇంట్లో నాన్ వెజ్ లేదు. మా పిల్లలేమో ఏదైనా స్పెషల్గా ఉండమని అన్నారు. వాళ్ళ కోసం ఈరోజు స్పెషల్గా నేను స్వీట్ కార్న్ అండ్ పన్నీర్తో వెజ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో అండ్ పన్నీర్ పీసెస్ అండ్ మసాలా సామాన్లు అండ్ స్వీట్ కార్న్, మిల్ మేకర్, కొత్తిమీర అండ్ బాస్మతి రైస్ నేను నానబెట్టానండి. అన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నాయి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసుకుందాం రండి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఒక ప్యాన్ తీసుకున్నానండి. ముందుగా ఆయిల్ పోసుకుంటున్నాను 2 టీ స్పూన్స్. బిర్యానీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. లైట్గా హీట్ అయిన ఆయిల్లో ముందుగా పన్నీర్ పీసెస్ వేస్తున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి మళ్ళీ తీసేసుకోవాలి. మీరు కొంచెం అంటుకుంటుందండి. ఇలా అంటుకున్న దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి తీయాలి, లేదంటే పీసుగా ఊడిపోతుంది. ఇలా వేయించి ఒక బౌల్లోకి తీసుకు ప్యాన్లో మసాలా సామాన్లు అండ్ ఒక బిర్యానీ ఆకు, దాంట్లో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. వేగుతున్న ఆనియన్స్లో కప్ క్యారెట్, కప్ మిల్ మేకర్ అండ్ టమాటీ, పైకి ఇష్టమైన స్వీట్ కార్న్ మొత్తం బాగా కలుపుకోవాలండి. కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతున్న దాంట్లో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. వేసిన తర్వాత మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా వేగిన దాంట్లో అండి నేను దీంతోనే ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసులు వాటర్ సరిపోతుంది. దానికోసం కొంచెం రైస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ముద్ద అవ్వకుండా పాడవకుండా బాగా వస్తుందండి. దీన్ని ఇప్పుడు బాగా బాయిల్ చేయాలి. ఉప్పు వేసుకున్నాను కదండి, కొంచెం తగ్గింది, మరి కొంచెం వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నాను. జీలకర్ర ధనియాల పౌడర్ 1 స్పూన్ వేస్తున్నానండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మర్చిపోలేదండి, ఇంట్లో లేదు అందుకే వేయలేదు. అది కూడా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా అది ట్రై చేయండి. ఇలా మరుగుతున్న వాటర్లో ఒక లెమన్ పిండుతున్నానండి. ఇలా పిండడం వల్ల రైస్ అంటుకోకుండా నీట్గా వస్తుంది. పొడిపొల్లాడుతూ తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మరుగుతున్న దాంట్లో బాస్మతి రైస్ వేస్తున్నానండి. రైస్ వేసుకున్నాక ఒకసారి బాగా మెత్తగా కలుపుకోవాలండి. మెల్లిగా మరిగిన వాటర్లో పన్నీర్ పీసెస్ ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి, ఇదిగా వేసుకోవాలి. అన్నీ అంటుకుపోయి ఉన్నాయండి. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటున్నాను.